ఇది సాయంత్రం అసెంబ్లీ సెక్రటరీ గారు శ్రీ సత్యనారాయణరావు గారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అనే ఫోటో ఆ అసెంబ్లీ మండలి కౌన్సిల్ ఫోటో మీద ఒక పోర్నోగ్రఫిక్ ఫోటో పెట్టి కొంతమంది అసెంబ్లీ యొక్క స్థానాన్ని లేదా శాసన మండలి స్థానాన్ని అబాసుపాలు చేసే విధంగా కాస్త అబ్సీన్ ఒక పిక్చర్ పెట్టారు. దీని మీద చర్య తీసుకోండి, లీగల్ యాక్షన్ తీసుకోండి అని మా దగ్గర కంప్లైంట్ చేశారు. గౌరవ ఎమ్మెల్సీ జనార్దన్ గారు ఇచ్చిన వాట్సాప్ మెసేజ్ మేరకు ఆ ఫోటోని ఫార్వర్డ్ చేస్తూ ఇట్లా చేశారు. కౌన్సిల్ చైర్మన్ ఆదేశాల మేరకు మీరు కేసు నమోదు చేసి తదుపరి చర్య తీసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. సో దాని మీద కేసు డీజీ గారికి కంప్లైంట్ పోయింది. అక్కడ నుంచి ఎండార్స్మెంట్ మీద నిన్న సాయంత్రం మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం సెక్షన్ 67 ఐటీ యాక్ట్ అండ్ 292 ఐపీసీ ప్రకారం ఇట్లా అసెంబ్లీ ఫోటో మీద అబ్సీన్ ఫోటో పెట్టిన వ్యక్తుల మీద కేసు రిజిస్టర్ చేశాం. వ్యక్తులు అంటే మనకు పర్సన్స్ తెలియదు, ఎవరు చేశారు అనేది అన్నోన్ కింద. తర్వాత రాత్రి వెరిఫై చేస్తే ఒక పొలిటికల్ పంచ్ అనే వెబ్సైట్ ఈ ఫోటోల్ని మార్ఫ్ చేస్తూ పెట్టినట్లు తెలిసింది. సో ఆ సమాచారం మేరకు హైదరాబాద్కి ఒక 2 టీంలను పంపించడం జరిగింది. ఇంట్లూరి రవికిరణ్ అనే వ్యక్తి ఈ పొలిటికల్ పంచ్ అనే వెబ్సైట్కు ఫౌండర్గాను ఓనర్గాను ఉన్నాడు. సో అతన్ని విచారణ చేసే నిమిత్తం హైదరాబాద్ నుంచి తీసుకొని వస్తున్నాము, దారిలో ఉన్నారు. సో తదుపరి విచారణ అతను వచ్చిన తర్వాత అతని స్టేట్మెంట్లో అవన్నీ ఎగ్జామిన్ చేసి ఎందుకని చేయాల్సి వచ్చింది, రీజన్స్ ఏంటి అని చెప్పేసి అవన్నీ వెరిఫై చేస్తాము. బేసికలీ కేస్ అసెంబ్లీ సెక్రటరీ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్పీ గారు ఇప్పుడు పెద్దలకు మాత్రమే అని చెప్పి ఏంటి దాని మీద ఏముంది పిక్చర్? జనరలీ ఒక అమ్మాయి న్యూడ్ పిక్చర్ వేశారు. దాని మీద అసెంబ్లీ బిల్డింగ్ ఫోటో మీద వేసి అడల్ట్ అంటే పెద్దలకు మాత్రమే అని మనం ఏదైనా సినిమాలు సర్టిఫికేట్తో ఉన్నప్పుడు పెద్దలకు మాత్రమే ఉంటారు కదా, అలాంటిది వేశారు. వ్యంగ్యంగా అది ఏ విధంగా అంటే ఇది యాక్చువల్లీ పెద్దల సభ కౌన్సిల్ అనేది, సో ఆ పెద్దలకు మాత్రమే అని చెప్తూ న్యూడ్ పిక్చర్ ఇచ్చారు. సో ఇట్స్ డెఫినెట్లీ క్రైమ్. సో అందుకనేసేసే ప్రైమా ఫేసీగా ఒక క్రైమ్ ఉందని చెప్పేసి నిర్ధారణకు వచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక అందులో ఉన్న ఒక వ్యక్తి అంటే గౌరవ శాసన మండలి సభ్యుడు ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ గారు కంప్లైంట్ ఇచ్చినట్లు మన అసెంబ్లీ సెక్రటరీ గారి కంప్లైంట్ ద్వారా తెలుస్తోంది మనకి. కంప్లైంట్ ఇచ్చారు, ఆయన కంప్లైంట్ చేశారు. కరెక్ట్. శాసన మండలికి సంబంధించినంత వరకు ఆయన లీగల్ యాక్షన్ తీసుకోమని సెక్రటరీ గారు అఫీషియల్ కెపాసిటీ అసెంబ్లీ సెక్రటరీ గారు సత్యనారాయణరావు గారు మనకు అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చినప్పుడు చైర్మన్ కన్సెంట్ తోటి ఆయన కంప్లైంట్లో కూడా రాశారు, చైర్మన్ కన్సెంట్ తీసుకొని కంప్లైంట్లో యాడ్ చేస్తున్నాను అని. డెఫినెట్లీ కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద అండ్ అలాగే ఐపీసీ సెక్షన్ 292 కింద ఇంకా ఫర్దర్ సెక్షన్స్ ఏమైనా వస్తాయేమో లీగల్ ఒపీనియన్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఓకే.